చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో. కాపురం చేయటం రాకపోయినా అందరూ ఎందుకో నన్ను స్టార్ మహిళ అంటుంటారు. బహుశా భర్తని కంట్రోల్లో పెడతానని. ఏడ్చేవులే, పప్పు చారు కాయడం రాదు గాని పంచి డైలాగులు మాత్రం బాగానే వేస్తావు. ముందా టీవీ అప్పు నీతో మాట్లాడాలి. అబ్బా ఉండండి, చిరంజీవి గారి ఎంట్రీ అదిరిపోయింది. ఈ రోజు నుంచి కొన్ని ఉపవాసాలు చేస్తే గాని నువ్వు నేను నిజమైన భార్య భర్తలుగా మారం. ఉపవాసాలా? సోమవారం మొబైల్ బంద్, మంగళవారం ఫేస్బుక్ బంద్, బుధవారం కరెంట్ బంద్, గురువారం ఇంటర్నెట్ బంద్, శుక్రవారం కారు బైక్ బంద్, శనివారం వాట్సాప్ బంద్, ఆదివారం ఈ టీవీ బంద్. ఇవన్నీ ఉపవాసాలు చేస్తే గాని మనం సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాం. ఇవేవీ లేకుండా ఇంకా బ్రతకటం ఎందుకు? ఆ గాలి పీల్చడం కూడా బంద్ చేయండి, ఒప్ప అనేపోద్ది. ఏటి పంచా, ఇప్పుడు నేను చెప్పేది విన్నావంటే ఎగిరి గొంతేస్తావు. ముందు విషయం చెప్పండి, ఎగిరి గంతేయాలో ఎగిరి తన్నాలో నేను చూసుకుంటా. మన ఫారెన్ ట్రిప్ కి టికెట్లు బుక్ చేసేసా. ఎప్పుడు? ఏంటే ఇంత గుడ్ న్యూస్ చెప్తే హ్యాపీ ఎక్స్ప్రెషన్ పెట్టకుండా నీ వంట నువ్వే తిన్నట్టు ఎదవ ఎక్స్ప్రెషన్ పెడతావు. అదే గుడ్ న్యూస్ కదా. ఇంతకీ ఎప్పుడు వెళ్తున్నా? ఎప్పుడేంటి, ఇంకో 4 రోజుల్లో బయలుదేరుతున్నాం. ఆల్రెడీ అప్ అండ్ డౌన్ టికెట్లు ఆఫర్ లో బుక్ చేసేసా. ఫస్ట్ బ్యాంకాక్, తర్వాత హాంకాంగ్, తర్వాత సింగపూర్ టు మలేషియా టు డైరెక్ట్ మండపేట. అక్కడ మీ అమ్మ నాన్న దింపేసి తిరిగి హైదరాబాద్ వచ్చేస్తాం. ఎలా ఉంది ట్రిప్? చాలా బాగుంది. బాగుందని అలా బావురు కప్ మొహం వేసుకుని చూస్తా పెట్టా. తొందరగా మీ చెల్లికి ఫోన్ చేసి ఆ పాస్పోర్ట్లు తీసుకుని రమ్మనా. చేస్తా. ఫోన్ కిచెన్ లో ఉంది, అక్కడికి వెళ్ళి తొందరగా వెళ్ళు. అనియా ఏటనియా, నిజంగానే మనం 4 రోజుల్లో బయలుదేరుతున్నావా? బయలుదేరుతున్నాం. నువ్వు మీ ఆఫీస్కి, నేను మా ఆఫీస్కి. లేకపోతే ఏంటి తమ్ముడు, వాళ్ళకి పాస్పోర్ట్లు లేవని, ఆ పని మీద మీ ఆవిడ ఊరెళ్ళిందని అంజిగారు చెప్పాడా? అవును. వాళ్ళకి పట్ల పాస్పోర్ట్లు రావు. ఎందుకంటే ఆల్రెడీ మన ఏరియాలో ఎలక్షన్ హడావుడి మొదలైంది. ఇంకో 10 రోజుల వరకు వీళ్ళ పని జరగదు. మీ ఆవిడ అక్కడి నుంచి ఇక్కడికి రాదు. అర్థమైంది. ఈ టైంలో గాని మనం ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే వాళ్ళ దగ్గర పాస్పోర్ట్లు లేవన్న సంగతి బయట పడిపోద్ది, ఫారెన్ ట్రిప్ క్యాన్సిల్ అయిపోద్ది. ఎస్. అయితే మా ఆవిడ ఇప్పుడప్పుడే రాదనమాట. రాదు. ఒకవేళ వస్తే మొత్తం విషయం బయటకు వస్తుంది. సింహాన్ని జూలో చూసుంటారు, సర్కస్ లో చూసుంటారు, సినిమాల్లో చూసుంటారు, కానీ అడవిలో స్వేచ్ఛగా గంభీరంగా తిరిగే సింహాన్ని ఎప్పుడైనా చూసారా? చూడకపోతే పెళ్ళం ఊరెళ్ళి నన్ను చూడండి తమ్ముడు. అన్నయ్య పెళ్ళం లేకపోయేసరికి నువ్వు కూడా పంచి డైలాగులు వేస్తున్నావు తమ్ముడు. ఎంతైనా నీ ట్రైనింగ్ కదన్యా. కదా. అయితే ఇది ఊపులో మా ఆవిడకు ఇంకొక అటాకిచ్చినా ఇచ్చే. ఏంటండి? మీ చెల్లికి ఫోన్ చేయమన్నాను, చేసేవా? చేస్తా అండి. వంట హడావుడిలో పడి మర్చిపోయాను. ఇప్పుడే చేస్తానండి. చూసావా తమ్ముడు, దీని డబుల్ యాక్షన్. ఏం చేయాలో తెలియక ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఏం చేస్తుందో చూద్దాం, పద. ఇది ఎక్కడుందో ఏంటో. హలో అక్క. చెల్లి, మీ బావ ఫారెన్ ట్రిప్ ఫిక్స్ చేసేసాడు. ఇప్పుడక్క? 4 రోజుల్లోనే అంట. యా. అయ్యో, ఇప్పుడు ఎలా అక్క? అదే నాకు అర్థం కావట్లేదు. వెంటనే నిన్ను పాస్పోర్ట్స్ తీసుకొని రమ్మంటున్నారే. అదెలా కుదురుతుందే? అసలు ఇక్కడ ఎలక్షన్స్ పనయ్యేలాగా అస్సలు కనిపించట్లేదు. మీ బావ అప్ అండ్ డౌన్ టికెట్స్, టూర్ ప్లాన్ కూడా రెడీ చేసి కూర్చున్నాడే. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? ఏం చేస్తాం? సోర్స్ లేనప్పుడు సరెండర్ అయిపోవటమే. నువ్వు వచ్చే ఫారెన్ ట్రిప్ లేదు, ఫారెస్ట్ లేదు. తమ్ముడు, పని అయిపోయింది, పద. చూసావా ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో? ప్లాన్ వేసింది ఎవరు? మా అన్నయ్య. ఇదే ఊపులో మీ ఆవిడకి ఇంకొక అటాక్ ఇచ్చేద్దామా? ఏమని ఇద్దామనియా? ఫోన్ చేసి వెంటనే వస్తే బోల్డ్ అంత షాపింగ్ చేపిస్తానని చెప్పు. అమ్మో, ఈయన ఫోన్ చేస్తున్నాడేంటి? హలో. ఏటే, ఇంతకు ఎప్పుడు వస్తున్నావు పాస్పోర్ట్లు తీసుకొని? ఇదిగో ఇప్పుడు బయలుదేరుతున్నానండి. ఓహో, ఏటే వాయిస్ మరి లోగా వస్తుంది. ఫారెన్కి వెళ్తున్నావు ఎగ్జైట్మెంట్ అస్సలు కనిపించట్లేదు. అయ్యో, ఎందుకులేను, ఫుల్ హుషారుగా ఉన్నా. ఇదే ఊపులో నీకు బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నాను. నువ్వు త్వరగా వచ్చావంటే నా క్రెడిట్ కార్డ్ గోక్కొని నువ్వు ఎంత కావలిస్తే అంత షాపింగ్ చేసుకోవచ్చు. కావాలంటే నీకోసం షాపింగ్ మాల్ బయట వెయిటింగ్స్ కూడా చేస్తాను. అవునా? ఏటే మళ్ళీ వాయిస్ లో అయిపోయింది. ఏమీ లేదు, బయలుదేరుతున్నా. ఫోన్ పెట్టేయండి. అనియా, ఏటనియా దాన్ని ఏడిపిస్తుంటే ఎంత ఆనందంగా ఉంది. మరి పెళ్ళాన్ని బుక్ చేస్తే వచ్చే ఆనందం మన గిన్నిస్ బుక్ ఎక్కిన రా తమ్ముడు. వేసవి నుండి వరుసగా
గా రిలీజ్ కానున్న సినిమాలు, పోటాపోటీగా అనౌన్స్ చేసిన సినిమా రిలీజ్ల డేట్లు. అనియా ఆ, ఏటనియా సమ్మర్ హాలిడేస్ లో కాలేజ్ వాళ్ళు ర్యాంకులు అనౌన్స్ చేసినట్టు సినిమా రిలీజ్ డేట్లు ఒకటి తర్వాత వరుసగా అనౌన్స్ చేసేస్తున్నారు. మనలాంటి భర్తల గురించి తమ్ముడు. మన గురించా? ఆ వాళ్ళ డేట్లు ముందే అనౌన్స్ చేస్తే ఆ డేట్లలో మనం ముందే జాగ్రత్త పడి మన పిల్లల సినిమాలు తీసుకెళ్ళమన్నారనుకో ఏదో కారణం చెప్పి తప్పించేసుకోవడానికి. అనియా నువ్వు దీన్ని కూడా భలే వాడేస్తావనియా. లేకపోతే బతకాలం తమ్ముడు. పిల్లలో దొరికేమంటే పరపరా నవ్వులేస్తారు. అందులోనూ ఈ టైంలో ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలంటే ఏ పంజా కొట్టాలోనో పార్ట్ టైం పానీపూరి బండి ఎట్టుకుని అమ్ముకోవాలి. ఇకపోతే ఈ థియేటర్ వాళ్ళు మీ సేఫ్టీ కోసమే సీట్ బై సీట్ గ్యాప్ ఇస్తున్నాం అంటున్నారా? అక్కడే ఉంది లింకు. సీట్ బై సీట్ గ్యాప్ ఇచ్చి టికెట్ రేట్ డబుల్ చేశారు. ఆ ఖాళీ సీట్ టికెట్ కూడా మంచి ఎంత కొనిపించేస్తున్నారు తమ్ముడు. ఆ మనమేంటి కామన్ మ్యాన్, క్యాలిక్యులేటర్ లేకపోయినా క్యాలిక్యులేషన్ చాలా క్యాజువల్ గా వేస్తాం. అంతే కదా. అమ్మగారు అబ్బాయి గారు బాగున్నారండి? నువ్వేట్రా మళ్ళీ వచ్చావు? నేను ఒక్కనే కాదండి, చిన్న అమ్మాయి గారు కూడా వచ్చారు. తమ్ముడు మీ ఆవిడకన్నా మాయ మంత్రాలు వచ్చంటావా? అదే నాకు అర్థం అవట్లేదనియా. ఊరెళ్ళి నేర్చుకుందంటావా? ఫోన్ చేసి 10 నిమిషాలకు వచ్చేసింది. 10 నిమిషాలు కాదు బావగారు, మీరు ఇందాక కాల్ చేసేటప్పటికే ఆన్ ద వేలో ఉన్నాను. పాస్పోర్ట్ల పని ఎలాగ అవుతుందని తెలిసి ముందే బయలుదేరిపోయి ఉంటది. పాస్పోర్ట్లు అడుగు. సర్లే, ఇంతకీ పాస్పోర్ట్లు తీసుకొచ్చావా లేదా? అది అనియా మా ఆవిడ ఫేస్ లో కలర్ చూసి ఎలా మారిపోయిందా? మరే మా ఆవిడ ఫేస్ అయితే కంప్లీట్ బ్లాక్ మాడిపోయింది. యావండి ఏంటమ్మా? రే తీసుకెళ్ళివరా. ఎంతకీ వీలువేనా? ఏంటి దొంగ పాస్పోర్ట్లే? కళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి, అవి ఒరిజినల్ పాస్పోర్ట్స్. ఒరిజినల్ ఎంత తొందరగా వెళ్ళకొచ్చాయే? తొందరగా రావడం ఏంటి, మాకు పాస్పోర్ట్లు ఉన్న మాట నిజమే, అవి నేను తీసుకురావడానికి ఊరెళ్ళిన మాట నిజమే. మరి ఆ కట్టు ఆ పేపర్లు ఎవరా? ఇవ్వకపోతే జోబులో జంతికలు చిదికిపోతాయి నీతో సహా. ఇవ్వ తమ్ముడు నువ్వు వాడిని పట్టుకో. ఈ పొలం పేపర్లు తెల్లగా అయితాను. ఎరా అంజి ఏంటి విషయం? అది చెప్పురా. అది మీరు ఫారెన్ తీసుకెళ్తాను అన్నారంట కదండి. అమ్మాయి గారు ఇద్దరికి పాస్పోర్ట్ లేదంట కదండి. ఆ పని మీదే చిన్న అమ్మాయి గారు మా ఊరికి వచ్చారండి. చిన్న అమ్మాయి గారు ఫోన్ మర్చిపోతే తేవడానికి నన్ను పంపించారండి. అంతేనండి. అమ్మని అంటే పాస్పోర్ట్లు లేవన్నమాట. అమ్మ నా చిట్టుకులు. అంజిగాడితో అలా చెప్పిస్తేనే కదా మీరు ఒక స్టెప్ ముందుకేసి టూర్ ప్లాన్ ఫాస్ట్ చేసేది. బయలుదేరదామా 4 రోజుల్లో? బయలుదేరడం ఏంటి, మా ఆయన నాకు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు. కావాల్సినంత షాపింగ్ ఓన్లీ ఫర్ టూర్ అంట. ఏమండి బయలుదేరదామా? అర్థమైంది. ఈ టైంలో కానీ మనం ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ లేవని సంగతి బయటపడిపోద్ది. చేస్తానండి ఇప్పుడే. అన్యా ఏటన్యా దాన్ని ఏడిపిస్తే ఎంత ఆనందంగా ఉంది. మరి పెళ్ళాన్ని బుక్ చేసినప్పుడు వచ్చే ఆనందం మనం గిన్నీస్ బుక్ ఎక్కిన రాతమ్ముడు. అంజిగాడితో అలా చెప్పిస్తేనే కదా మీరు ఒక స్టెప్ ముందుకేసి టూర్ ప్లాన్ ఫాస్ట్ చేసేది. బయలుదేరదామా 4 రోజుల్లో? 4 రోజుల్లో మర్చిపోయా.